హలో ఆల్, ఈ వీడియోలో ఇక్కీస్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 27 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఒక రియల్ పర్సన్ యొక్క లైఫ్ ని బేస్ చేసుకుని తీశారు భయ్య. ఆయన పేరు వచ్చేసి అరుణ్ కేతర్పాల్. ఆయన ఇండియాస్ యంగెస్ట్ పరమ్వీర్ చక్ర అవార్డు విన్నర్ అన్నమాట. 1971 ఇండో పాక్ వార్ లో, అది ఏజ్ ఆఫ్ 21 టైంలో చాలా బ్రేవ్ గా ఫాట్ చేసిన పర్సన్. ఆయన లైఫ్ నే వీళ్ళు బేస్ చేసుకున్న స్టోరీ కింద తీయడం అయితే జరిగింది. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. సారీ టు సే దిస్ యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే ఒక పర్సన్ యొక్క లైఫ్ ని మనం చూస్తున్నామంటే ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ గానీ, కొన్ని హై ఇచ్చే ఎలిమెంట్స్ గానీ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఉంటాయి భయ్య, అందులో డౌట్ లేదు. అలాంటిది ఈ పర్సన్ 21 years కే పరమ్వీర్ చక్ర పొందారు అండ్ ఇండో పాక్ వార్ లో పార్టిసిపేట్ చేశారు బ్రేవ్ గా. అలాంటి పర్సన్ యొక్క లైఫ్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించాలి, బట్ వీళ్ళు ఏంట్రా అంటే చాలా నీరసంగా చూపించారన్నమాట. ఎక్కడ కూడా హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు, ఆ సస్పెన్స్ మూమెంట్స్ ఉండవు. అండ్ ఆ ఇండో పాక్ వార్ లో జరిగిన ఎలిమెంట్స్ కూడా అంత హెవీగా ఏం చూపించారు, చాలా స్లోగా తీసుకెళ్తుంటారు. సో అవన్నీ కూడా నాకు అంతకేం వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ అండ్ ప్యాట్రియాటిక్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. సో దాని వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది ఆ రియల్ హీరో గురించి తెలుసుకోవాలని చెప్పేసి. బట్ ఆ ఎమోషనల్ సీక్వెన్స్ ని అంతగా చూపించలేకపోయారు, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు అనమాట. అండ్ ఆ పేట్రియాటిక్ మూమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, చాలా ప్రిడిక్టబుల్ అయిపోయాయి. పర్ఫార్మెన్సెస్ స్ట్రాంగ్ ఉన్నాయి. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. జైదీప్ అహ్లావత్ అంట, సో ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. బట్ ధర్మేంద్ర గారి పర్ఫార్మెన్స్ వీళ్ళందరూ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించి ఉన్న వాళ్ళవి. త్రూఅవుట్ ద మూవీ అయితే ఆ వార్ సీన్స్ గురించి, ఆ స్టోరీ టెల్లింగ్ గురించి అంత రియలిస్టిక్ గా అండ్ మీనింగ్ ఫుల్ గా అయితే ప్రెజెంట్ చేయలేకపోయారు భయ్య. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు అది. అండ్ ఒక సాలిడ్ వార్ ఫిల్మ్ చూస్తున్నా అన్న ఫీల్ కూడా రాలేదు నాకు. అండ్ స్టోరీ కూడా ప్రిడిక్టబుల్ గా ఉంది. రియల్ ఈవెంట్స్ కాబట్టి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. చాలా వరకు కూడా డ్రామాటికల్లీ అండ్ ఎమోషనల్లీ కూడా చాలా మిస్ అయిపోతుందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. లైక్ లేదో ఒక టెంప్లెట్ లో కమర్షియల్ వార్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో తెద్దాం అన్నట్టుగా తీసారనమాట. సో అందుకే నాకు వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.